హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లూలు ఫుడ్ హోమ్. ఈ రోజు నాకు అమెజాన్ నుండి ఒక పార్సల్ అయితే వచ్చింది. ఏమనుకుంటున్నారు? పచ్చడి రోల్ అనేది ఆర్డర్ చేస్తుంది. ఏందమ్మా ఇంత బరువు ఉంది ఇది అంటున్నారు. చాలా కష్టంగా మోసుకొని వచ్చారంట. థ్యాంక్ యూ అన్న. ఇదైతే ఓపెన్ అయితే చేయబోతున్నాను. మీరు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓపెన్ చేద్దాం. రోగిల్ అనేది ఇంట్లో ఉందండి. మేము అద్దె ఇంట్లో ఉంటాం కాబట్టి అటాచ్మెంట్ అనేది ఉంది బండల్కి. కానీ అందులో బొద్దింకలు చాలా ఉంటాయి. అందుకని నేను ఏదైనా పచ్చడి రోల్ కొనాలి అని పట్టుకొని కొన్నాను. అంటే కొంచెం లాంగ్ది కొన్నానండి. కొంచెం అది నాకు ఇష్టం అలాంటివి. రోకిల్ పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు అంటే చాలా చాలా ఇష్టం నాకు. అందుకని నేను ఇలాంటి రౌండ్ కాకుండా కొంచెం లాంగ్ అనేది ఉంటుంది రోకిలి, అది అనేది ఆర్డర్ చేసుకున్నాను. ఆయుర్వేదిక్ అంటారు, ఆయుర్వేదిక్ రోకిలి. నాకు ఇది 400 అలా పడిందండి. దీన్ని క్లీన్ చేసుకుందాం. ముందుగా వాటర్ వేసి మొత్తం బాగా 2-3 సార్లు క్లీన్ చేసుకోండి వాటర్తో. క్లీన్ అయినాక ఒక పిటికెడు బియ్యం అనేది నానబెట్టుకున్న బియ్యం చూడండి ఇలా తీసుకొని కొంచెం బాగా గ్రైండ్ చేసుకుంటున్నాను నేను. దీంతో బాగా గ్రైండ్ చేసుకొని దీంతో బాగా క్లీన్ చేసుకోండి. ఏమన్నా కొంచెం మసి ఏమైనా ఉంటుంది కదా, కొంచెం అది కొట్టినప్పుడు దుమ్ము అది ఎలా ఉంటుంది అదంతా మొత్తం క్లీన్ అయిపోతుందండి. ఇలాగ క్లీన్ చేసుకుంటే 2 టైమ్స్ అనేది ఇలాగ నానబెట్టుకున్న రైస్ అనేది కొంచెం బాగా రోల్ చేసుకోండి. నూరినాక ఇదే బియ్యంతోనే కొంచెం బాగా క్లీన్ చేసుకోండి మొత్తం. నేను చేసే విధానంగా 3 టైమ్స్ అలా చేసుకోవాలండి. మొత్తం బాగా క్లీన్ అయిపోతుంది, మొత్తం బ్లాక్ అయిపోతుంది. నేను బ్లాక్ అయ్యేలా చూపిస్తాను మీకు ఇప్పుడు రోకిలి. చూడండి ఇలాగ బాగా చేసి కొంచెం బాగా కడుక్కున్నాక కొంచెం కడిగేసుకొని కొంచెం ఆరిపెట్టుకోండి. తర్వాత వెల్లుల్లి అలాగే ఎర్రగడ్డ కొంచెం వేసుకొని దంచుకొని ఇంకోసారి క్లీన్ చేసుకోండి. బాగా స్మెల్ అనేది ఉండదు, కొంచెం ఐరన్ స్మెల్ అనేది ఉంటుంది బండల మీద, అందుకని ఇంకోసారి క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు సమూరు ఉంటుంది కదా, ఇంట్లో సమూరు అనేది అవైలబుల్గా ఉంటుంది. సమూరుతో ఇంకొంచెం బాగా క్లీన్ చేసుకోండి. సమూరుతో మొత్తం ఇంకా కొంచెం బాగా క్లీన్ అయిపోతుందండి. మొత్తం వచ్చేస్తుంది తెల్ల. చూడండి ఎంత డస్ట్ ఉన్నా మొత్తం వచ్చేస్తుంది ఇలాగా చేయడం వల్ల. చూడండి మొత్తం తెల్లగా మొత్తం వచ్చేస్తుంది. దీన్ని ఇంకోసారి సబ్బుతో వేసి కడిగేసుకోండి. బాగా క్లీన్గా కడుక్కొని కొంచెం తుడుచుకున్న తర్వాత కోకోనట్ ఆయిల్తో బాగా మొత్తం తుడిచేసుకోండి బండకి, ఈ రోకలికి. చూడండి ఇలా కొంచెం బాగా క్లీన్ చేసుకొని ఒక నైట్ మొత్తం ఇలాగే పెట్టుకోసుకోండి. తర్వాత నెక్స్ట్ డే నుంచి లేకుంటే మండాడు నుంచి అయినా మీరు రోటి పచ్చళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి రోటి పచ్చళ్ళు అనేది రోట్లో నూరుకుంటే. నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా త్వరగా వెళ్ళి అమెజాన్లో ఆర్డర్ చేసుకోండి. బాయ్.